టాలీవుడ్లో పెరిగిన మార్కెట్ దృష్ట్యా పెద్ద సినిమాలు కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ తీరా విడుదలయ్యాక అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర చతికిలబడుతున్నాయి. అలాంటి సినిమాలు గత 5 ఏళ్లలో మరీ ఎక్కువ అవ్వడం విషాదకరమే అయినా వాటి రిజల్ట్స్ని ఎవ్వరూ మార్చలేరు. టాలీవుడ్లో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్గా నిలిచిన టాప్ 20 సినిమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. నెంబర్ 1, రామయ్య వస్తావయ్యా. బాద్షా లాంటి సూపర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరికొత్త యాటిట్యూడ్తో వచ్చిన రామయ్య వస్తావయ్య అద్భుతమైన బిజినెస్ చేసింది. గబ్బర్ సింగ్తో దుమ్ములేపిన హరీష్ శంకర్ బాద్షా హిట్ తర్వాత ఎన్టీఆర్ సినిమా అవడంతో స్కై హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బీభత్సంగా ఉన్న సెకండ్ హాఫ్ బొక్క బోలా పడడంతో డిజాస్టర్గా మిగిలిపోయింది. సినిమాకు పెట్టిన బడ్జెట్ 40 కోట్లు, అమ్మిన రేటు 54 కోట్లు, వచ్చిన మొత్తం 32 కోట్లు, టోటల్ లాస్ 22 కోట్లు. నెక్స్ట్ షాడో. విక్టరీ వెంకటేష్, మెహర్ రమేష్ల కాంబినేషన్లో వచ్చిన షాడో భారీ బడ్జెట్తో రూపొందగా సినిమాను టోటల్గా 32.5 కోట్ల రేంజ్లో అమ్మారు. ఆ టైంలో ఇది వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ బిజినెస్ కాగా సినిమా టోటల్ రన్లో భారీ నష్టాలను సొంతం చేసుకొని డిజాస్టర్గా మిగిలిపోయింది. సినిమాకు పెట్టిన బడ్జెట్ 38 కోట్లు, అమ్మిన రేటు 32.5 కోట్లు, వచ్చిన మొత్తం 10.10 కోట్లు, టోటల్ లాసు 22.4 కోట్లు. నెక్స్ట్ ఆగడు. దూకుడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ఆగడు సినిమా మరోసారి దూకుడినే చూపించి మధ్యలో గబ్బర్ సింగ్ స్టైల్ని కాపీ కొట్టడంతో ప్రేక్షకులకు రుచించలేదు. దాంతో రిజల్ట్ తేడా కొట్టేసింది. సినిమాకు పెట్టిన బడ్జెట్ 48 కోట్లు, అమ్మిన రేటు 56 కోట్లు, వచ్చిన మొత్తం 34 కోట్లు, టోటల్ లాసు 22 కోట్లు. నెక్స్ట్ పరమవీర చక్ర. 10 ఏళ్ల తరువాత సింహ లాంటి భారీ విజయం సాధించిన బాలయ్య, దాసరి నారాయణరావు గారి 150వ సినిమాగా తెరకెక్కించిన పరమవీర చక్రాలో నటించారు. సినిమా సంక్రాంతికి భారీ ఎత్తున విడుదల అయినా సినిమాలో సరుకు లేకపోవడంతో బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలింది. సినిమాకు పెట్టిన బడ్జెట్ 25 కోట్లు, అమ్మిన రేటు 26 కోట్లు, వచ్చిన మొత్తం 3.8 కోట్లు, టోటల్ లాసు 22.2 క్రోర్స్. నెక్స్ట్ శక్తి. మగధీర చూసిన దర్శకుడు మెహర్ రమేష్ అలాంటి సినిమాను తీయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి అల్లు అర్జున్తో చేయాలని ట్రై చేసినా కుదరక ఎలాగోలా ఎన్టీఆర్ని మభ్యపెట్టి చేసిన చిత్రం శక్తి. ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత బాగుంది అనిపించినా సెకండ్ హాఫ్ సినిమాకు పెద్ద మైనస్గా మారి అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోయింది. ఎన్టీఆర్ ఇప్పటికీ ఈ సినిమా ఎందుకు చేశానా అని బాధపడుతూనే ఉన్నారు. సినిమాకు పెట్టిన బడ్జెట్ 45 కోట్లు, అమ్మిన రేటు 42 కోట్లు, వచ్చిన మొత్తం 19.5 కోట్లు, టోటల్ లాస్ 22.5 క్రోర్స్. నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ మూవీ. కెరీర్ స్టార్టింగ్లో వరుస విజయాలతో దూసుకుపోయిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తర్వాత ఒక్కసారిగా స్లో డౌన్ అయ్యాడు. సాయి ధరమ్ తేజ్ నటించిన ఇంటెలిజెంట్ మూవీ 27 కోట్ల బిజినెస్ని సొంతం చేసుకుని కేవలం 3.8 కోట్ల షేర్ని అందుకుని ఏకంగా 23.2 కోట్ల లాస్ని సొంతం చేసుకుంది. నెక్స్ట్ ఓం నమో వెంకటేశాయ. డివోషనల్ మూవీస్ చేయడంలో దిట్ట అయిన కింగ్ నాగార్జున నటించిన ఈ సినిమా మంచి రివ్యూలను సొంతం చేసుకున్నా కానీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ని మాత్రం అందుకోలేక భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. తెలుగు సినిమా చరిత్రలో కూడా భారీ నష్టాలని సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 25 కోట్లు, అమ్మిన రేటు 33.6 కోట్లు, వచ్చిన మొత్తం 10 కోట్లు, టోటల్ లాస్ 23.6 కోట్లు. నెక్స్ట్ కాటమరాయుడు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి 2017లో వచ్చిన క్రేజీ మూవీ కాటమరాయుడు. మంచి రివ్యూలనే తెచ్చుకున్న అమ్మిన బిజినెస్ని వెనక్కి తీసుకురాలేక కమర్షియల్గా బిగ్గెస్ట్ ఫ్లాప్స్లో ఒకటిగా చేరింది. సినిమా 2017 ఇయర్లో భారీ నష్టాలని తెచ్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు, అమ్మిన రేటు 87.5 కోట్లు, వచ్చిన మొత్తం 62.5 కోట్లు, టోటల్ లాస్ 25 కోట్లు. నెక్స్ట్ బ్రూస్లీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాకి భారీ బిజినెస్ కావడానికి మెగాస్టార్ చిరంజీవి మెగా క్యామియో కూడా కారణమని చెప్పొచ్చు.
ఈ ఎపిసోడ్ వచ్చే వరకు సినిమాలో చలనం లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయి డిజాస్టర్గా మిగిలిపోయింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 50 కోట్లు, అమ్మిన రేటు 65 కోట్లు, వచ్చిన మొత్తం 40 కోట్లు, టోటల్ లాసు 25 కోట్లు. నెక్స్ట్ తుఫాన్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో చేసిన అతిపెద్ద తప్పుల్లో అలనాటి క్లాసిక్ జంజీర్ని రీమేక్ చేయడం ఒకటి. హిందీతో పాటు తెలుగులో కూడా రూపొందిన తుఫాన్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలయ్యి డిజాస్టర్గా నిలిచిపోయింది. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 42 కోట్లు, అమ్మిన రేటు 36.2 కోట్లు, వచ్చిన మొత్తం 11.2 కోట్లు, టోటల్ లాసు 25 కోట్లు. నెక్స్ట్ ఆరెంజ్. మగధీర లాంటి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఏ సినిమా చేసినా దానిపై అంచనాలు ఓ రేంజ్లో ఉండడం సహజం. అలాంటి సమయంలో మాస్ స్టోరీ వద్దనుకున్న రామ్ చరణ్ బొమ్మరిల్లు భాస్కర్తో చేసిన ఆరెంజ్ ఓ కొత్త అనుభూతిని మిగిలించినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఓ రేంజ్లో ఫ్లాప్ అయింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 46 కోట్లు, అమ్మిన రేటు 46.5 కోట్లు, వచ్చిన మొత్తం 20.10 కోట్లు, టోటల్ లాసు 26.4 కోట్లు. నెక్స్ట్ వినయ విధేయ రామ. రంగస్థలం లాంటి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నటించిన ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అలాంటి సమయంలో మా స్టోరీలకు పెద్దన్న లాంటి బోయపాటితో చేసిన వినయ విధేయ రామ అంచనాలను పూర్తిగా తప్పి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాస్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 60 కోట్లు, అమ్మిన రేటు 90 కోట్లు, వచ్చిన మొత్తం 63.4 కోట్లు, టోటల్ లాస్ 26.6 కోట్లు. నెక్స్ట్ కొమరంపులి. ఖుషీ తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ముఖం వాచి ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ ఇచ్చిన దర్శకుడు ఎస్.జె. సూర్యతో చేతులు కలిపి చేసిన చిత్రం కొమరంపులి. భారీ అంచనాల నడుమ, భారీ అడ్డంకుల నడుమ విడుదల అయిన కొమరంపులి పవర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాగా మిగలడమే కాకుండా టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్గా మారింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 45 కోట్లు, అమ్మిన రేటు 45 కోట్లు, వచ్చిన మొత్తం 18.3 కోట్లు, టోటల్ లాసు 26.7 కోట్లు. నెక్స్ట్ అఖిల్. అక్కినేని లెగసీలో 40 కోట్లకు పైగా కలెక్ట్ చేయగల సత్తా ఉన్న హీరో అఖిల్ ఒక్కడే అని భారీ ప్రమోషన్ మధ్యన వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రం అఖిల్. భారీ అంచనాల నడుమ దీపావళికి విడుదలైన అఖిల్ టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్స్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 42.5 కోట్లు, అమ్మిన రేటు 48.5 కోట్లు, వచ్చిన మొత్తం 20.20 కోట్లు, టోటల్ లాసు 28.3 కోట్లు. నెక్స్ట్ సర్దార్ గబ్బర్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ వరల్డ్ వైడ్గా తెలుగు వర్షన్కి 83.4 కోట్ల బిజినెస్, అలాగే టోటల్ వరల్డ్ వైడ్గా 89.6 కోట్ల బిజినెస్ చేసింది. టోటల్ రన్లో 53 కోట్ల షేర్ వసూలు చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 32 కోట్లు, అమ్మిన రేటు 83.4 కోట్లు, వచ్చిన మొత్తం 52.6 కోట్లు, టోటల్ లాసు 37 కోట్లు. నెక్స్ట్ బ్రహ్మోత్సవం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ మూవీ బ్రహ్మోత్సవం ఇండస్ట్రీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ తెలుగు వర్షన్కి 75.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ రన్లో 36.8 కోట్ల వరకు బిజినెస్ చేసింది. దాంతో టాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 45 కోట్లు, అమ్మిన రేటు 75.6 కోట్లు, వచ్చిన మొత్తం 36.8 కోట్లు, టోటల్ లాసు 38.8 కోట్లు. నెక్స్ట్ వన్ నేనొక్కడినే. మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. నటన పరంగా మహేష్ పీక్స్లో నటించినప్పటికీ సినిమాలో ప్రేక్షకులను అలరించే అంశాలు ఒక్కటి కూడా లేకపోవడం, సినిమా నిడివి సుమారు 3 గంటల వరకు ఉండడంతో టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 55 కోట్లు, అమ్మిన రేటు 72 కోట్లు,
వచ్చిన మొత్తం 29.3 కోట్లు. టోటల్ లాస్ 42.7 కోట్లు. నెక్స్ట్ సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి వరల్డ్ వైడ్గా తెలుగు వర్షన్కి 142 కోట్ల బిజినెస్, అలాగే టోటల్ వరల్డ్ వైడ్గా 187 కోట్ల బిజినెస్ చేసింది. టోటల్ రన్లో 143.8 కోట్ల షేర్ వసూలు చేసిన సైరా నరసింహారెడ్డి టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాస్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. సినిమాకు పెట్టిన బడ్జెట్ 270 కోట్లు, అమ్మిన రేటు 143 కోట్లు తెలుగులో, టోటల్గా వరల్డ్ వైడ్గా 187 కోట్లు. వచ్చిన మొత్తం 143.8 కోట్లు. టోటల్ లాస్ 43.45 కోట్లు. నెక్స్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు. స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్లోని రెండో పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు బాక్సాఫీస్ దగ్గర మొదటి పార్ట్ మిగిలిన నష్టం 50 కోట్లను పూడ్చడానికి 51 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగగా మంచి టాక్ని సొంతం చేసుకున్న ఊహకందని షాక్ ఇస్తూ తెలుగు సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. సినిమాకు పెట్టిన బడ్జెట్ 30 కోట్లు, అమ్మిన రేటు 51 కోట్లు. వచ్చిన మొత్తం 3.78 కోట్లు. టోటల్ లాస్ 47.22 కోట్లు. నెక్స్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు. స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్లోని మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ని సొంతం చేసుకున్న ఆశించిన కలెక్షన్స్ని అందుకోలేక తెలుగు సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 50 కోట్లు, అమ్మిన రేటు 70.5 కోట్లు. వచ్చిన మొత్తం 20.23 కోట్లు. టోటల్ లాస్ 50.27 కోట్లు. నెక్స్ట్ సాహో. బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ సిరీస్ తరువాత ప్రభాస్ చేసిన సాహో ఫ్లాప్ రివ్యూలను సొంతం చేసుకున్న 218 కోట్ల పైగా షేర్ని అందుకుంది. కానీ అందుకోవాల్సిన టార్గెట్ ఎక్కువ అవ్వడంతో సినిమా భారీ నష్టాలను సొంతం చేసుకుని తెలుగు సినిమా చరిత్రలో భారీ లాస్లను సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 350 కోట్లు, అమ్మిన రేటు 270.6 కోట్లు. వచ్చిన మొత్తం 219 కోట్లు. టోటల్ లాస్ 52.15 కోట్లు. నెక్స్ట్ స్పైడర్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మురుగదాస్ల కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మురుగదాస్ టాలీవుడ్ సూపర్ స్టార్ని ఓ సాదా సీదా హీరోగా చూపించడం ఎవ్వరికీ రుచించలేదు. దాంతో స్పైడర్ అంచనాలు తప్పి ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 120 కోట్లు, అమ్మిన రేటు తెలుగు 106 కోట్లు, తమిళ్ 18 కోట్లు, అంటే మొత్తం 124.3 కోట్లు. మొత్తం వచ్చినది 63.8 కోట్లు. టోటల్ లాస్ 60.5 కోట్లు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్స్కి ఫ్లాప్స్కి అతీతంగా సినిమాకి ఓ రేంజ్ని పెంచుకునే హీరో. అలాంటి హీరో నటించిన ప్రతిష్టాత్మక 25వ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి అంచనాలను భారీగా తప్పి ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 70 కోట్లు, అమ్మిన రేటు 123.6 కోట్లు. వచ్చిన మొత్తం 57.5 కోట్లు. టోటల్ లాస్ 66 కోట్లు. ఇవి కాకుండా ఆఫీసర్, నా నువ్వే లాంటి సినిమాలు చరిత్రలో నెగిటివ్ షేర్ని సొంతం చేసుకున్న సినిమాలుగా సరికొత్త రికార్డును నమోదు చేశాయి. ఇవి మొత్తం మీద తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ లాస్ మూవీస్. ఇంకా ఏమైనా సినిమాలు మిస్ అయ్యాయనుకుంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.